హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు దియా స్వీట్ హోమ్. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే ఆంధ్ర స్పెషల్ ఉలవచారుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఉలవచారు అంటే చాలామంది ఇష్టపడతారు. కానీ అందరికీ దొరకవు కదా! మనం ఎక్కువగా బయట షాపుల్లో దొరికే ప్యాకెట్లు తెచ్చుకొని తయారు చేసుకుంటూ ఉంటాం. అలా కాకుండా ఇంట్లోనే చాలా ఈజీగా ఈ ఉలవచారుని తయారు చేసుకోవచ్చు. ఇది ఎలా తయారు చేయాలో నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా ఉలవచారు కోసం ఒక కప్పు ఉలవలను తీసుకొని ఒక బౌల్లో వేసుకుని ఉలవల్లో నీళ్లు పోసి శుభ్రంగా ఒక 2-3 సార్లు కడిగి ఆ తర్వాత ఉలవలు మునిగేంత వరకు నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. ఉలవల్ని ఒక 10 నుంచి 12 గంటల పాటు నానబెట్టుకోవాలి. మనం ఎప్పుడైనా వండాలనుకున్నప్పుడు ఉలవల్ని 10 లేదా 12 గంటలు నానబెట్టుకుంటే ఉలవలు చక్కగా నానుతాయి. మీరు నైటే నానబెట్టి పెట్టుకుంటే మార్నింగ్ చేసుకోవడానికి బాగుంటాయి. లేదంటే మార్నింగ్ నానబెట్టి ఈవినింగ్ అయినా చేసుకోవచ్చు. నేనైతే నైటే నానబెట్టి పెట్టుకున్నాను. ఇలా ఒక 10 గంటలు నానిన తర్వాత మనకి ఉలవలు అనేది ఈ విధంగా నానిపోయి ఉంటాయి. ఇప్పుడు ఈ ఉలవల్ని ఒక కుక్కర్లో వేసుకొని ఉలవలు మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి. నీళ్ళు అనేవి కొంచెం ఎక్కువే పోసుకోండి. మీకు కప్స్లో చెప్పాలి అంటే కనుక మనం ఏ కప్పుతో అయితే ఉలవలు తీసుకున్నామో అదే కప్పుతో 8 కప్పుల వరకు నీళ్లు పోసుకోవాలి. ఇలా నీళ్లు పోసిన తర్వాత కుక్కర్ మూత పెట్టుకుని స్టవ్ మీద పెట్టి 10 విజిల్స్ వచ్చేంత వరకు ఈ ఉలవల్ని ఉడికించుకోవాలి. మనకి ఊర్లో అయితే ఈ ఉలవల్ని ఎక్కువగా పశువుల దానా కోసం ఉడికిస్తూ ఉంటారు కదా. ఈ ఉలవల్ని మార్నింగ్ ఉడికించడం స్టార్ట్ చేస్తే ఈవినింగ్ వరకు ఉడికిస్తారు. ఆ ఉడికించగా వచ్చిన నీళ్ళతోనే ఈ ఉలవచారు చేసుకుంటారు. అవి ఇంకా టేస్టీగా ఉంటాయి. ఊర్లో ఉన్న వాళ్ళకైతే చక్కగా ఉలవచారు దొరుకుతాయి కాబట్టి వాటితో చేసుకుంటారు. కానీ దొరకని వాళ్ళు ఈ విధంగా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది కూడా చాలా బాగుంటుంది. కుక్కర్ ఇలా విజిల్స్ వస్తున్నాయి కదా. ఇవి 2-3 విజిల్స్ ఎక్కువ వచ్చినా పర్వాలేదు. మనకి ఎక్కువగా ఉడికినా కూడా మనకి ఉలవలు మెత్తగా ఉడుకుతాయి. అంత తప్పించి ప్రాబ్లం ఏమి ఉండదు. ఇలా ఒక 10 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని కుక్కర్ ప్రెషర్ తగ్గిన తర్వాత మూత ఓపెన్ మనం ఉడికించుకున్న ఈ ఉలవల్ని ఈ నీళ్ళని సపరేట్ చేసుకోవాలి. నీళ్ళని ఒక గిన్నెలోకి ఇలా వడకట్టుకోవాలి. ఆ తర్వాత ఉడికించిన ఈ ఉలవల్ని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ ఉడికించిన ఉలవల్లో కొంచెం ఉప్పు కారం వేసుకుని తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులోకి కొంచెం వాటర్ వేసి ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఆ తర్వాత ఒక స్ట్రైనర్లోకి మనం గ్రైండ్ చేసుకున్న ఈ ఉలవల పేస్ట్ని వేసి గరిటెతోటి ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే ఇందులో ఉన్న మెత్తటి పేస్ట్ అంతా ఈ చారులోకి దిగిపోతుంది. పైన పల్ప్ అనేది ఈ విధంగా మిగిలిపోతుంది. ఈ పల్పును తీసి పక్కన పెట్టేసుకుని మనం ఇప్పుడు ఈ ఉలవచారుని ఒకసారి గరిటెతోటి బాగా కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల ఉలవచారు కొంచెం చిక్కగా వస్తాయి. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇలా కలుపుకున్నాం కదా. ఇందులోకి ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక 4 పచ్చిమిరపకాయ చీలికలను కూడా వేసుకోవాలి. అందులోనే ఒక టమోటాని కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. టమోటా నచ్చకపోతే స్కిప్ చేసేయండి. టమోటా ఏమీ కంపల్సరీ వేసుకోవాలని ఏమీ లేదు. అలాగే కరివేపాకు మాత్రం తప్పనిసరిగా వేసుకోండి. ఈ కరివేపాకు వేసుకుంటేనే ఉలవచారుకి మంచి ఫ్లేవరు టేస్ట్ కూడా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపు, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు, రుచికి సరిపడినంత కారం కూడా వేసుకోవాలి. ఇవి మీ టేస్ట్కి తగినట్లుగా వేసుకోండి. ఆ తర్వాత నిమ్మ పండంత చింతపండును తీసుకొని శుభ్రంగా కడిగి నీళ్ళల్లో నానబెట్టి ఆ తర్వాత చింతపండు గుజ్జు తీసుకొని ఆ చింతపండు గుజ్జును కూడా మీరు పులుపుకు తగినట్లుగా ఈ చారులో వేసుకొని కలుపుకోవాలి. ఇది చూసి వేసుకోండి. మీరు పులుపు కొంచెం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి, తక్కువ తింటే తక్కువ వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని స్టవ్ మీద పెట్టుకొని ఈ చారుని లో ఫ్లేమ్లోనే ఒక గంట సేపు మరిగించుకోవాలి. మనకి ఇప్పుడు చారు గిన్నె నిండా ఉన్నాయి కదా. ఇవి ఆఫ్ అయిపోయేంత వరకు మరిగించుకోవాలి. ఇలా మధ్య మధ్యన కలుపుకుంటూ ఉండాలి. చారు అనేవి కాసేపు మరిగించిన తర్వాత ఈ విధంగా అవుతాయి. చూస్తున్నారు కదా, ఇంతకు ముందు కంటే కొంచెం చిక్కబడ్డాయి కదా. వీటిని మరి కాసేపు మరిగించుకుంటే మరి కొంచెం చిక్కబడతాయి. ఉలవచారుని ఎప్పుడైనా సరే ఎక్కువసేపు మరిగిస్తేనే వాటి రుచి బాగుంటుంది. అలాగే ఉలవచారు ఎంత చిక్కగా ఉంటే అంత రుచిగా ఉంటాయి. ఈ ఉలవచారుని మేగడతో తింటే చాలా బాగుంటుంది. చూసారు కదా, మనం తీసుకున్న ఉలవచారు సగం వరకు మరిగిపోయాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటికి తాలింపు పెట్టుకుందాం.
తాలింపు కోసం స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు 4, 2 ఎండుమిరపకాయలు, హాఫ్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ మినప్పప్పు, హాఫ్ స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకుని ఇవన్నీ వేగిన తర్వాత ఇందులోకి మీరు కావాలనుకుంటే ఇంగువ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం కాచి రెడీగా పెట్టుకున్న ఉలవచారుని ఈ తాలింపులో వేసి మరొక 2-3 నిమిషాల పాటు మరిగించి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎంతో రుచిగా ఉండే ఉలవచారు రెడీ అయిపోతాయి. ఈ ఉలవచారు చల్లారిన తర్వాత మరి కాస్త చిక్కబడతాయి. ఇప్పుడు ఈ ఉలవచారుని వేడివేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.